खेत से कितनी पैदावार होगी। हमने अक्सर 36 के आंकड़े खेती पर राष्ट्रीय मिशन सिंचाई के लिए पर क्रॉप कृषि योजना में स्थानीय स्तर पर पशुओं के स्वास्थ्य से जुड़े अभियान भी चलाए गए। आकांक्षी जिला कार्यक्रम की तरह उसी प्रकार से पीएम धन धान्य कृषि योजना का बहुत बड़ा दायित्व है। धान्य कृषि योजना का डिजाइन ऐसा कि हर जिले की इसने में किसानों और संबंधित जिलों के मुखिया से आग्रह पूर्वक करूंगा, अब आपको जिले के स्तर पर ऐसी कार्य योजना बनानी है जो वहां की मिट्टी और वहां की जलवायु के अनुकूल। वहां कौन सी फसल होगी, कौन सी खाद कब, एक नए तरीके से वहां उस प्रकार की फसलें उगाई जाती, जहां खेती संभव नहीं, वहां पशुपालन और मत्स्य पालन को बढ़ावा देना। कुछ क्षेत्र देश के 100 जिलों की खेती की तस्वीर बदल देंगे। और मैं आपको विश्वास से कहता हूं, जैसे ही गांव में खेती की तस्वीर बदली, उस पूरे गांव की इकोनॉमी बदल जाएगी। साथियों, आज से दलहन आत्मनिर्भरता मिशन सशक्त बनाने का भी अभियान। जैसे मैंने अभी पहले कहा, बीते सालों में भारत के किसानों ने रिकॉर्ड खाद्यान्न उत्पन्न किया। भारत दुनिया के सबसे बड़े उत्पादकों में से एक है। लेकिन साथियों, ఆహ్వానాన్ని అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి ఆహ్వానాన్ని ఇక్కడ మా మార్కెట్ యార్డ్లో పెట్టడానికి విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా మార్కెట్ యార్డ్ యాజమాన్యానికి, మా మార్కెట్ యార్డ్ వర్కర్ స్టాఫ్ కి అందరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. भारत में शहद उत्पादन भी 2014 की तुलना में 2 गुना हो गया। अंडे का उत्पादन भी बीते 11 वर्षों में डबल हो गया है। इस दौरान देश में 6 बड़ी फर्टिलाइजर फैक्ट्रियां बनाई गई। 25 करोड़ से ज्यादा सॉइल हेल्थ कार्ड किसानों को मिले। 100 लाख हेक्टेयर में सूक्ष्म सिंचाई की सुविधा पहुंची। 2 लाख करोड़ रुपए क्लेम के रूप में किसानों को मिले। बीते 11 साल में 10,000 से ज्यादा किसान उत्पाद संघ एफपीओ बने। अभी मेरे आने में देरी इसलिए हुई कि मैं कई किसानों के साथ गप्पा गोष्ठी कर रहा था। अनेक किसानों से बात हुई, मछुआरों से बातचीत हुई, महिलाएं जो कृषि क्षेत्र में काम कर रही है उनके अनुभव सुनने का अवसर मिला मुझे। ऐसी अनेक उपलब्धियां हैं जो देश के किसान ने बीते 11 वर्षों में अनुभव की। आकांक्षी जिला योजना की सफलता। पहले की सरकारें देश के 100 से अधिक जिलों को पिछड़ा घोषित करके भूल गई। हमने उन जिलों पर विशेष ध्यान केंद्रित किया, उनको आकांक्षी जिला घोषित किया। इन जिलों में बदलाव का हमारा मंत्र था कन्वर्जेंस, कोलैबोरेशन और कंपटीशन। यानी पहले हर सरकारी विभाग अलग अलग योजनाओं, जिले के हर नागरिक, सबको जोड़ो, फिर सबका प्रयास के भाव से काम करो और उसके बाद बाकी जिलों के साथ स्वस्थ स्पर्धा करो।
నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో ప్రధానమంత్రి గారు 42,000 కోట్ల రూపాయలతో 1100 ప్రాజెక్టులు వర్చువల్ ద్వారా ప్రారంభించి ఉన్నారు. నాకు ఈ కార్యక్రమం ఏలూరు మార్కెట్ నందు ఏలూరు జిల్లా అధికారులు, కూటమి నాయకులు, మార్కెట్ యార్డ్ చైర్మన్, సెక్రటరీ గారు, రైతులు, ట్రేడర్స్ వీళ్ళందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. కాబట్టి వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా రైతులకి ప్రయోజనకరంగా ఉండేలాగా 42,000 కోట్ల రూపాయలతోటి 1100 ప్రాజెక్టులకి ఈ రోజున శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. దీన్ని దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా వర్చువల్గా వీక్షించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మన ఈరోజు ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో మన గౌరవ చైర్మన్ శ్రీ మామిలిపల్లి శారద గారు, సెక్రటరీ మంజుల గారు ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా రైతుల్ని ఇక్కడికి సమీకరించి మోడీ గారు రైతులు చేస్తున్న ప్రయోజనాలని వివరిస్తూ ఈరోజు ఆయన వర్చువల్గా ప్రారంభించినటువంటి ప్రాజెక్టులని ఇక్కడ మా మార్కెట్ యార్డ్లో వీక్షించడం జరిగింది. చక్కటి ఏర్పాట్లు చేసినటువంటి ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ మామిలి శారద గారికి, అలాగే సెక్రటరీ మంజుల మేడం గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు సోదరులకి, కూటమి నాయకులకి, అలాగే జిల్లాకు సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ దీని ద్వారా ఈరోజు జరిగిన 42,000 కోట్ల ప్రాజెక్టుని రైతులు ప్రయోజనం కలిగేలాగా నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్లో కార్యక్రమంలో భాగంగా అంటే మన స్వయం సమృద్ధి రైతులు ఏదైతే పండించే పప్పు ధాన్యాలు, వరి ధాన్యం రైతులు అంతా మనం విదేశాల నుంచి దిగుమతి చేసిన పరిస్థితి లేకుండా స్వయం సమృద్ధి ప్రతి విషయంలోనూ ప్రతి రంగంలోనూ స్వయం సమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో ఈరోజు వ్యవసాయ రంగానికి భారీ ఎత్తున ఇంత ముందు లేనంతగా 42,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుల్ని ఈరోజు ప్రారంభించడం కానీ శంకుస్థాపన చేయడం కానీ అది రైతుల మీద ప్రేమ, నరేంద్ర మోడీ గారికి ప్రేమని, అలాగే మన దేశం పట్ల అభివృద్ధి పట్ల మన ప్రజల యొక్క స్వయం సమృద్ధి పట్ల ఆయన ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తుంది. వ్యవసాయ మార్కెట్ తరపున భారతీయ జనతా పార్టీ తరపున, అలాగే ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన కూటమి నాయకుల తరపున మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జీవి మాల్ దసరా శతధార మీరే ఘనతార. ఎంత కొంటే అంత ఉచితంగా పొందండి. గంటకి జరిగే డ్రా. రోజు 9 లక్కీ డ్రాలు. 9 రోజుల పాటు మిల్ స్టోన్ సారీ 250 రూపాయలు, మాన్సూన్ స్పెషల్ సారీ 350 రూపాయలు, 2 వందన టిష్యూ పట్టు సారీస్ 2,999 రూపాయలు, 2 స్ట్రైట్ కట్ కుర్తీస్ 499 రూపాయలు, 3 నైటీస్ 499 రూపాయలు, 4 కిడ్స్ షర్ట్స్ 999 రూపాయలు, 4 కాటన్ ఫ్రాక్స్ 499 రూపాయలు, 2 జీన్స్ 1,299 రూపాయలు, 2 సెమీ లెనిన్స్ 1,499 రూపాయలు. జేవీ మాల్ షాప్ అండ్ సెలబ్రేట్, ఆర్ఆర్ పేట, ఏలూరు.